అని వైనాడు పులివెందులు అని అంటున్నారు టీడీపీ వాళ్ళు. వాళ్ళ తాతల కాలం నుంచి జరిగిపోతుంది దాన్ని మళ్ళీ వీళ్ళు చెప్పు ఎంతమంది కుమ్మొక్కొస్తే ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళ తాతల కాలం నుంచి ఇది రాజశేఖర రెడ్డి అంటే పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్సీపీకి కంచుకోట అది. వాళ్ళు చంద్రబాబు రెయిన్బోల్ ఆడి పడుకొని ప్రజల్లో తిరిగి ఏం సమస్య మీకు ఇంటికి కావాలని లక్షకి ఇస్తా, ఏం కావాలని డబ్బులు ఇస్తా అన్నా కూడా అది ఎవరి చేత కాదు. పులివెందులని ఢీ కొట్టడము. అంటే బీటెక్ రవి అని ఒక వ్యక్తి కూడా ఈ మధ్య కాలంలో జగన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నాకు ఓన్ టికెట్ అని అంటే. ఇప్పుడు ఇంతకుముందు వేంపల్లి సతీష్ రెడ్డి ఉన్నారు. ఆయనది ఏదో ఆయన బుద్ధి తెచ్చుకొని ఇది మన ఈ చేత కాదరా, పులివెందులో గెలవడం మా చేత కాదరా, బీటెక్ ఏదో కొద్దిగా అంతో ఇంత డబ్బు ఉంది, ఎమ్మెల్సీగా గెలిచినాడు, కిరాయిగా చేసి చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన ప్రోత్సహిస్తున్నాడు, నేను ఎంతనే నీకు డబ్బులు ఇస్తా, వాడిని వ్యతిరేకంగా మాట్లాడు అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు నాకు డబ్బు ఇచ్చినా కూడా నేను ఏమైనా మాట్లాడతా, నేను వెనకలు నాకు అండున్నారు, అండతో నేను ఏమైనా మాట్లాడతా, ఏదో నీకు ప్రాబ్లం అయితే అక్కడ వెళ్ళిపోద్దా అని ఇప్పుడు ప్రజలు ఏమైనా చెప్తారు. ప్రజల్లో ఉంది తీర్పు అనేది, ఒక 2 నెలలు అంతే.